హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం అటుకులతో లడ్డు ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కొన్ని శనక్కాయ పప్పులు, బాదం పప్పులు, జీడిపప్పులు 3 తీసుకొని ఇలా ఆయిల్ లేకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉండడానికి బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అవి చల్లారేంత వరకు పక్కన పెట్టాలి. అవి చల్లారేలోపు మనం అటుకులు కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి కాబట్టి అలా పక్కన పెట్టుకోవాలి. అవి కూడా చల్లారాలి. అండ్ ముందు రోస్ట్ చేసిన వంటివి మొత్తం కూడా మిక్సీ పట్టి మెత్తగా పొడి చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలన్నమాట. అలాగే ఇంకా అటుకులు కూడా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ 2 వచ్చేసి బాగా మిక్స్ చేసేయాలి, 2 పొడులు. అండ్ కొంచెం ఎండు కొబ్బరి, అలాగే మనం బెల్లం ముందే తురుము పెట్టుకోవాలి అది. అండ్ ఇందాక కలుపుకున్న పొడిలు కూడా మొత్తం వేసేసి దంచుకోవాలి, లేదా మిక్సీకైనా పట్టుకోవచ్చు. మేము రోల్లో దంచుతున్నాం అనమాట. అంతే, చూసారు కదా. అలా లడ్డూస్ చేసుకోవడం అంతే గైస్. బాయ్.